ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు కృపా పరిచర్యలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొక వర్తమానం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మన వినే యొక్క వాక్యం యొక్క అంశం ఏమిటంటే, యేసు తను సిలువకు అప్పగించుకున్నట్టులో 4 విషయాలు మనం గమనించగలం. మన పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు 4 మనం గమనించగలం. అందులో మొట్టమొదటిది మనం గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాము. ఒకసారి మన ఉపోద్ఘాతంలోకి వెళ్ళినట్లయితే, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చెరుపుతాడు అన్నట్లు ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 18వ వచనం ఆఖరి లైన్లో వ్రాయబడినట్లుగా, అపవాది అవ్వను మోసపరిచి ఆదాము అవ్వలను పాపంలోనికి నెట్టివేశాడు. పాపంలోని దింపినవాడు అపవాది. ఆ పాపమును బట్టి శాపం వచ్చింది. ఆ పాపమును బట్టి మనిషికి మరణం అనేది సంప్రాప్తమైందని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ భాగంలో మనం చూడగలం. అయితే ఒక మనుషుని ద్వారా పాపం అందరికీ సంప్రాప్తమైంది కనుక అందరి పాపముల కొరకు దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది. పరలోకంలో అందరి చూపు కూడా ప్రభు మీదే ఉంది. ప్రభు ఈ లోకానికి వెళ్ళాలని, ఆయన రక్తము ద్వారా మానవ జాతికి పాపక్షమాపణ కలుగు నిమిత్తము దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభు ఎందుకు సిలువకు తాను అప్పగించుకున్నాడు? అప్పగించుకున్నట్టులో మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటో ఒక్కొక్కటి మనము బైబిల్లో చూద్దాము. అందులో మొట్టమొదటిది అపోస్తలుడైన పౌలు గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు ఎందుకు సిలువకు తను అప్పగించుకున్నారో, అప్పగించుకున్నట్టులో మా పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటో మేము ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయం అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఎందుకు తాను అప్పగించుకున్నారో ఇక్కడ రాయబడింది. ఎందుకనంటే, మన తండ్రి అనే దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి, అంటే దుష్ట యుగము నుండి మనల్ని విమోచించవాలని, విడిపించాలని మన పాపము నిమిత్తము తాను అప్పగించుకున్నాడు. మొట్టమొదటిది యేసు ప్రభు ఎందుకు తాను అప్పగించుకున్నాడంటే, ఒకటి దుష్ట యుగము నుండి మనల్ని విడిపించాలని, సాతాను రాజ్యంలో నుండి మనం విడిపించాలని, చీకటిలో నుండి మనల్ని విడిపించాలని ప్రభు మన కొరకు తాను అప్పగించుకున్నాడు. లోకమంతా దుష్టుని యందే ఉందని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది. కాబట్టి దుష్ట యుగము నుండి మనల్ని విడిపించాలని యేసు ప్రభు సిలువకు తాను అప్పగించుకున్నాడని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ లోకమంతా కూడా అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. ఆదాము అవ్వలు అపవాదికి ఎప్పుడైతే చోటిచ్చారో, దేవుని మాట ఎప్పుడైతే వారు ఆజ్ఞను అతిక్రమించారో అపవాది అధికారంలోకి వెళ్ళిపోయింది. నెమ్మది లేదు, సమాధానం లేదు. ఆదికాండం మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 29వ వచనం, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయను అనుకుని అతనికి నోహు అను పేరు పెట్టెను. వారు చేసే పనుల్లో వారికి నెమ్మది లేదు, వారి చేతుల కష్టం విషయంలో వారికి నెమ్మది లేదు. ఎందుకంటే
దేవుడు భూమిని శపించాడు గనక మానవుడు చేసిన పాపమును బట్టి నేల శపించబడి ఉంది. కాబట్టి అక్కడ కుటుంబంలో నెమ్మది లేదు, పనుల్లో కూడా నెమ్మది లేదు. ఇతడు మనకు నెమ్మది కలుగు చేయను అనుకుని అతనికి నోహు అనే పేరు పెట్టారని చూస్తున్నాం. దేని బట్టి నెమ్మది లేదు? పాపమును బట్టి నెమ్మది లేదు, శాపమును బట్టి నెమ్మది లేదు. పాపము శాపాన్ని తీసుకుని వచ్చింది, మరణాన్ని తీసుకుని వచ్చింది. మనిషి జీవితంలో నెమ్మది లేకపోవడానికి కారణము పాపమే. అటు పాపం నుండి విడిపించాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, సిలువకు తను తాను అప్పగించుకున్నారు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలాగా ఒక ఉపమానం చెప్తాను. ఒక యజమానుడికి 200 బాతులు ఉన్నాయి. అతనికి బాతులు అంటే చాలా ఇష్టము, చాలా ప్రాణము కూడా. కాబట్టి ఆ 200 బాతులని చూసుకోవడానికి ఆ యజమానుడు ఒక పనివాడిని పెట్టుకున్నాడు. అయితే ఈ పనివాడు జాగ్రత్తగా బాతుల్ని కాస్తున్నాడు. అయితే ఒక రోజున తాను బయటికి వెళ్ళవలసి వచ్చి ఒక వ్యక్తిని, అరే ఈరోజు ఈ ఒక్కరోజు నువ్వు ఉండు, కాపలో ఉండు, ఈ బాతులను చూసుకో, నేను బయటికి వెళ్ళి వచ్చేస్తాను సాయంత్రం లోపల అని చెప్పాడు. ఆ బాతులు ఇంకొక వ్యక్తికి అప్పగించాడు. చెప్పాడు ఈ బాతులు ఎలా కాయాలో చెప్పాడు. ఇదిగో భూమి మీద కర్ర తీసుకుని భూమి మీద బాతును కొట్టబాకు, అవి సున్నితమైనవి, అవి చనిపోతాయి. కనుక నేల మీద నువ్వు ఇటు కొడితే ఎడమవైపున కొడితే కుడివైపుకి వెళ్తాయి, కుడివైపున నేల మీద కర్ర కొడితే ఎడమవైపుకి వెళ్తాయి అని చెప్పాడు. ఓ ఇంతేనా కదా, సరేలే నువ్వు వెళ్ళిరా అని పంపించాడు. అయితే ఉదయం నుంచి బాతులు కాస్తున్న తాను ఏం చేశాడంటే కర్ర ఇటు కొడితే అటుపోతని, అటు కొడితే ఇటుపోతని బాతులు. పొరపాటున కర్ర ఒక బాతుకు తగిలి అది చనిపోయింది. ఈ బాతులంటే యజమాడికి చాలా ప్రాణమంట. కాబట్టి ఒక బాతు చనిపోయింది. ఈ విషయం తెలిస్తే యజమానుడు నన్ను బతకనీయడు అనుకొని ఆ భూమిని తవ్వి ఆ బాతును పాతిపెట్టేశాడు, కప్పెట్టేశాడు. ఇతను తవ్వి కప్పిపెట్టడం అనే విషయాన్ని ఆ వస్తున్నటువంటి ఆ పనివాడు చూశాడు. ఎరా బాతులన్నీ కరెక్ట్గానే ఉన్నాయా అని అడిగాడు. కరెక్ట్గానే ఉన్నాయి, నేను వెళ్తున్నాను ఇక అని చెప్పేసి అంటే లేదు లేదు ఏదో ఒకటి తగ్గినట్టుందా అన్నాడు. ఏం తగ్గలేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని చెప్పాడు. లేదు నువ్వు చేసింది నేను చూశాను అన్నాడు. నువ్వు బాతును చంపి పాతి పెట్టడం నేను చూశాను అన్నాడు. అయ్యయ్యా ఈ విషయం యజమాడికి చెప్పొద్దయ్యా అని దండం పెట్టాడు. నేను చెప్పకుండా ఉండాలంటే నేను చెప్పిందల్లా నువ్వు చేయాలన్నాడు. అలాగా ఆ పనివాడు మనిషి కంటే హీనంగా తను వాడుకున్నాడు. నా కాళ్ళొత్తు, నా వేడినీళ్ళు పెట్టు, నేను పని నుంచి వచ్చాను వేడినీళ్ళు పెట్టు అంటున్నాడు. నా కాళ్ళొత్తు అంటున్నాడు. నేను వత్తను పో అంటే నువ్వు చేసిన సంగతి అంతా యజమానికి చెప్తాను అంటున్నాడు. చెప్పొద్దయ్యా నువ్వు చెప్పిన పని చేస్తానని. అలాగా తన జీవితంలో ఎంతో నలిగిపోయాడు ఆ పనివాడి చేతి కింద. జీవితం మీద విసుగు కలిగి అసలు నేను చేసిన పాపము ఆ యజమాని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాను, ఏమైనా చేయని అని యజమాని దగ్గరికి వెళ్ళి ఒక రోజున యజమాని దగ్గరికి వెళ్ళి తన తప్పును ఒప్పుకున్నాడు. అయ్యా ఒకరోజు నీ పనివాడు బయటికి వెళ్తా ఒకరోజు నాకు ఆ బాతులు అప్పగించాడు. అయితే ఆ పొరపాటున కర్ర తగిలి ఒక బాతు చనిపోయింది అని అంటే ఆ యజమాని అన్నాడు, నువ్వు యథార్థంగా వచ్చి నీ పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నేను క్షమిస్తున్నాను పో అన్నాడు. ఎప్పుడైతే యజమాని ఆ మాట అన్నాడో, క్షమించాడో, తనకి ఎక్కడ లేని సంతోషం వచ్చింది, తనకి విడుదల వచ్చింది, తనకు సంతోషం వచ్చింది. తను సంతోషంగా బయలుదేరి వెళ్తున్న సమయంలో పిలిచాడు పనివాడు. అరే ఇటు రా అంటే నేను రాను పో అంటున్నాడు. నువ్వు రాకపోతే యజమాని చెబుతావు నువ్వు చేసిన పని అంటే చెప్పుకో పో అన్నాడు. ఏంటంటే ఎక్కడదా నీకు ఇంత ధైర్యం అంటే యజమానుడు నేను చేసిన పాపాన్ని క్షమించాడు. అంటే వాడేం చేస్తాడు? అపవాది ఎవడంటే పనివాడు లాంటి వాడు. వాడు మనకు నెమ్మది లేకుండా చేసేవాడు. పాపము నెమ్మది లేకుండా చేస్తాడు. పాపమునకు తండ్రి జనకుడు అపవాదే. కాబట్టి అపవాది నెమ్మది లేకుండా చేస్తాడు మన జీవితాన్ని. కానీ ప్రభు ఆయన ప్రేమ కలిగినవాడు. అందుకని మన పాపము నుండి విడిపించడానికి ఆయన సిలువలో మన పాపాన్ని మోసి ఆయన పాపమయ్యాడు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను అనే మాట మనం చూస్తాం. కాబట్టి పాపమెరుగని ఆయన మన కోసం పాపమయ్యాడు. రెండోది మన శాపము నుండి విడిపించడానికి ఆయన శాపమయ్యాడు. గల్తీ రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే 3వ అధ్యాయము 14వ వచనం ఆఖరి లైన్లో మనం చూస్తే, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సులువు మీద వ్రేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. మన శాపము నుండి విడిపించడానికి
మన శాపాన్ని కూడా ఆయన మోసాడు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా సిలువ మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. మన శాపము నుండి విడిపించడానికి ఆయన శాపమయ్యాడు, మన పాపము నుండి విడిపించడానికి ఆయన పాపమయ్యాడు. చూడండి, ఇందులో దేవుని ప్రేమ కనబడుతుంది. కాబట్టి ఇట్టి అధికారం నుండి, ఇట్టి అపవాది బంధకము నుండి మనల్ని విడిపించాలని యేసు ప్రభువారు మన పాపముల కొరకు ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. దుష్టక యుగము నుండి మనల్ని విడిపించాలని, సాతాను అధికారం నుండి మనల్ని విడిపించాలని, చీకటిలో నుండి మనల్ని విడిపించాలని. అదే మనం చూసినట్లయితే కొలసి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. కాబట్టి మన మీద ఎవరికి అధికారం లేదు, సైతాను గాడికి మన మీద అధికారం లేదు. అధికారం లేకుండా దేవుడు చేశాడు. మనల్ని విడిపించడం మాత్రమే కాదు, విడిపించిన మనలను దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. తన సొత్తుగా చేసుకొనుటకు మన కొరకు తను అప్పగించుకున్నాడు. ఒకటి విడిపించాడు, రెండోది మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. మనం ఆయన పిల్లలము, ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనలను ప్రియమైన అంగీకరించాడు ఆయన. మీరు పిల్లలైతే మీరు వారసులు అని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. తర్వాత దేవుడు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆయన కొనబడిన మనలను దాసులుగా చూడాలి, కానీ దేవుడు మనల్ని పిల్లలుగా చూస్తున్నాడు. మనము ఆయన బిడ్డలు అనుటకు గుర్తుగా ఆయన ముద్ర వేశాడు. ఎఫెసీ రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ చేత ఆయన మనం ముద్రించాడు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. కాబట్టి దేవుడు ఈ విధంగా మనలను తన బిడ్డలుగా ఆయన ముద్రించుకున్నాడు. మనం ఆయన సొత్తై ఉన్నాం, విలువ పెట్టి కొనబడిన వారు, విమోచించబడిన వారు. ఎక్కడి నుండి విడుదల పొందాము? అపవాది బంధకం నుండి, అపవాది రాజ్యం నుండి, అపవాది దుష్ట యుగము నుండి మనల్ని విడిపించడం కొరకు తాను అప్పగించుకున్నాడని చూస్తున్నాం. కాబట్టి ఇది మొదటి విషయం. రెండోది మనం చూసినట్లయితే యేసు ప్రభు ఎందుకు సిలువకు అప్పగించుకున్నాడు? ఆయన అప్పగించుకోవడంలో రెండోది ఉద్దేశం ఏంటనంటే, మనము ఆయన కొరకు జీవించాలని. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించున్నాను. ఎందుకు నేను ప్రభు కొరకు జీవిస్తున్నానంటే, ప్రభువు నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్నాడు. కాబట్టి నేను ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు నేను ఇప్పుడు శరీరం ముందు జీవించిన ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్లనే జీవించున్నాను. నేను దేవుని కొరకు జీవిస్తున్నానని పౌలు గారు తీర్మానం చేసుకున్నాడు. ప్రభు అప్పగించుకుంది కూడా అందుకే, మనం ఆయన కొరకు బ్రతకాలని. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 7వ వచనం, మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం. కాబట్టి జీవిస్తున్న మనము ప్రభు కొరకు బ్రతకాలని దేవుడు కోరుతాడు. ఎవడు తన కోసం బ్రతకడు. నిజమే ప్రియమైన వారి, బైబిల్లో మనం చూసినట్లయితే ఒక స్త్రీ ఉంది, అప్పులు చేసి భర్త చనిపోతే అప్పులు వాడు వచ్చి 2 పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాను అంటున్నాడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఎలీషా దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నా భర్త చనిపోయాడు, అప్పు చేసి చనిపోయాడు, నా 2 పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నాడు అంటున్నాడు. అయ్యా నేను బ్రతికేది నా పిల్లల కోసమే, నేను బ్రతుకుతున్నాను. ప్రియమైన వారులారా, జీవితంలో చాలా సందర్భాల్లో ప్రియమైన జీవితం మీద విరక్తి కలిగినప్పటికీ కొన్నిసార్లు పిల్లల కోసం బ్రతికేవారిని చూస్తున్నాం. అయ్యా నా జీవితంలో నేను ఎందుకు బ్రతకాలి అనుకుంటున్నాను, కానీ ఇదిగో నా పిల్లల కొరకు నేను బ్రతుకుతున్నాను. ప్రియమైన వారు, మనం ఎవరి కొరకు బ్రతకాలంటే మనం దేవుని కొరకు బ్రతకవలసిన వారమై ఉన్నాం. మనం ఆయన కొరకు బ్రతకాలని ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. సిలువకు తాను అప్పగించుకున్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయం 15వ వచనంలో జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. మనం ఆయన కొరకు జీవించాలి ప్రియమైన వాళ్ళ. మనం ఆయన కొరకు బ్రతకాలని మన కొరకు ప్రభు తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. క్రీస్తు కొరకే బ్రతకాలి. అందుకనే పౌలు గారు అంటాడు, బ్రతుకుడు క్రీస్తు కొరకే, చావైతే లాభమని. ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తున్నాము. రెండోది ఆయన అంటాడు, నేను ఆయన కొరకే బ్రతుకుతున్నాను. ఆయన కొరకు బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారు? ఆయన కొరకు బ్రతికే వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తారు. ఆయన కొరకు బ్రతికే వాళ్ళు ఆయన ఘనపరిచేవారుగా ఉంటారు, ఆయన మహిమపరిచేవారుగా ఉంటారు. వారి జీవితాన్ని బట్టి, వారి బ్రతుకుని బట్టి దేవునికి మహిమ వస్తుంది. ఆయన పోలిన వారే జీవిస్తారు ఆయన కొరకు బ్రతికేవారు. బైబిల్లో గలతీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 24వ వచనంలో అక్కడ ఆఖరి లైన్లో రాయబడింది, వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ఒకప్పుడు మునుపు సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని హింసించిన ఈ సౌలు పౌలుగా మారి ఈరోజు ఆయన నమ్మిన క్రీస్తును నమ్మిన ఆ నమ్మిన వ్యక్తిని గురించి ప్రకటిస్తున్నాడని ఆశ్చర్యపోయి, ఒకప్పుడు క్రీస్తుని వ్యతిరేకించిన ఈ వ్యక్తే ఈ క్రీస్తుని ప్రకటిస్తున్నాడని ఆశ్చర్యపోయి వారు ఆ సౌలు పౌలుగా మారిన జీవితాన్ని బట్టి వారు దేవుని మహిమపరిచారు. అక్కడ ఈరోజు నీ మార్పు నందిన నీ జీవితాన్ని బట్టి దేవుని మహిమపరచగలుగుతున్నారా? క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఏ విధం నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. ఇక్కడ పౌలు గారు ఒక చక్కటి మాట వాడారు. అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మీరు చూసినట్లయితే 19వ వచనం, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగులు అపేక్షించు నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. చావు మూలముగానైనా సరే, నా బ్రతుకు మూలముగానైనా సరే, నా శరీరమందు క్రీస్తు కనపడాలి. నన్ను చూడగానే క్రీస్తు కనబడాలి. నా క్రియలను బట్టి క్రీస్తు మహిమపరచబడాలి. ఇది క్రీస్తు కొరకు బ్రతకడం అంటే. ఈరోజు నీ క్రియలను బట్టి దేవుని మహిమ వస్తుందా? నిన్ను చూసిన వాళ్ళు నీలో యేసును చూడగలుగుతున్నారా? క్రీస్తు ప్రేమను, క్రీస్తులో ఉన్న తగ్గింపును, క్రీస్తు యొక్క మనసును నీలో చూడగలుగుతున్నారా? క్రీస్తు కొరకు బ్రతకడం అంటే అది. కొంతమంది డబ్బు కొరకే బ్రతుకుతున్నాం అంటున్నారు. కొంతమంది ఏమో దేవుని నిర్లక్ష్య పెట్టి అయ్యా పనులు అంటున్నారు. దేవుని సమయం దేవునికి ఇవ్వట్లేదు. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మీరు చూసినట్లయితే 21వ వచనంలో, అందరూ తమ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు, సొంత పనుల మీద నిమగ్నమై ఉన్నారు. కానీ క్రీస్తు పరిచర్య అంటే, క్రీస్తు దేవుని మందిరం అంటే, దేవుని సన్నిధి, దేవుని పరిచర్య అంటే పట్టించుకుంటలేదు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు. క్రీస్తు కొరకు బ్రతుకుట అంటే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఎపఫ్రొదితు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎపఫ్రొదితు ఈ వ్యక్తిని గురించి చూస్తే ఈయన ఎలాంటి వాడంటే పౌలు గారికి 25వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే ప్రభు పరిచర్యలో జత పనివాడుగా ఉన్నాడు, సహోదరుడిగా ఉన్నాడు, తోటి యోధుడిగా, శ్రమలకు భయపడకుండా పోరాడే వ్యక్తిగా, సువార్త పరిచర్యలో ధైర్యంగా సువార్తను బోధించే విషయంలో యోధుడిగా ఉన్నాడు. అనగా సంఘాలకి ఈ పత్రిక తీసుకెళ్ళి ఫిలిప్పీ సంఘానికి ఇవ్వమంటే ఆ పత్రికను తీసుకుపోయి ఫిలిప్పీ సంఘానికి ఇచ్చి అక్కడ సంఘాన్ని బలపరిచిన వాడుగా, ఒక దూతగా, ఒక పంపబడిన వ్యక్తిగా తాను ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అలాగే పౌలు గారికి ఉపచర్య చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇది ప్రభు కొరకు బ్రతకడం అంటే ప్రియమైన వారలారా. కానీ చాలామంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. 3వ అధ్యాయము 18వ వచనం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెబుతున్నాను. నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి ఎందే
మనస్సు ఉంచుచున్నారు. చూడండి, చాలామంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. ప్రభువు నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. సిలువలో మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. కానీ నువ్వు సిలువకు శత్రువుగా నడుచుకుంటున్నావు. అనగా మరలా పాపాలు చేస్తూ దేవుని దుఃఖపెట్టే వ్యక్తిగా బ్రతుకుతున్నావు. ఎందుకా దేవుడు నిన్ను విడిపించింది? ఎందుకా దేవుడు తన బిడ్డగా నిన్ను ముద్రించింది? రెండోది, వారు కడిపేవారి దేవుడు దేవుని కొరకు బ్రతకట్లేదు. ఈ లోకము కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు బ్రతుకుతూ ఉన్నారు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు. ఈరోజు ప్రియమైన వారులారా, ఒక్కొక్క విషయాన్ని దేవుడు మనతో మాట్లాడితే మనం సిగ్గుపడవలసిన సంగతులు ఎన్నున్నాయో. ఇతరులను విమర్శిస్తాం కానీ అసలు దేవుడు మన పాపాలు గనక ఎంచితే మన తల వెంట్రుకలు మించి ఉంటాయి. మన పాపాలు మనకు కనబడవు. ఇతరుల పాపాలు మాత్రం తెగ చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళట్ట వీళ్ళిట్ట అని ఇతరుల గురించి పొద్దుగూకులు విమర్శిస్తూ ఉంటాం. ఎంత బాధాకరమైన విషయం. మన పాపాలు దేవుడు ఒకసారి ఎంచితే ఎన్ని కనబడతాయో. నువ్వు సిగ్గుపడవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఇతరుల తప్పులు ఎంచుతున్నావు, నీ తప్పులు ఒకసారి చూసుకో ఎన్ని ఉంటాయో. ఇతరుల పాపాలు ఎంచుతున్నావు, ఒకసారి నీ పాపాలు ఎన్ని ఉంటాయో. ఇతరులు విమర్శిస్తున్నావు, నీ వైపు చూసుకో ఎన్ని ఉంటాయో. నువ్వు సిగ్గుపడవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలా ఉండొద్దు. నువ్వు క్రీస్తు కొరకు బ్రతకాలి. యేసయ్య నీలో కనబడాలి. మూడవది మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. యేసుప్రభు ఎందుకు అప్పగించుకున్నాడు అని మనం గమనిస్తే, మూడవది, మనం క్రీస్తు యొక్క పరిమళ వాసనగా ఉండాలని. పరిమళ వాసన అంటే నీ భక్తి జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. అదే పరిమళ వాసన అంటే. పరిమళ వాసన అంటే ప్రేమను పంచే విషయాన్ని సూచించే పదం పరిమళ వాసన. అలాగే నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ క్రియలను బట్టి అవి దేవునికి ఇష్టమైనవిగా ఉండడమే సువాసన, పరిమళ వాసన. 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. అనగా మీరు పరిశుద్ధంగా జీవించాలి అని అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రేమ కలిగి మీరు జీవించాలి. మీరు క్రీస్తుకు పరిమళ వాసనగా ఉండడం అంటే ప్రేమ కలిగి నడుచుకోవడం, పరిశుద్ధంగా జీవించడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి మీ నోట దుర్భాష ఏది రాకూడదు. మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, దుఃఖపడతాడు ఆయన. మీరు క్రీస్తు యొక్క 2వ రాకడ వరకు సంపూర్ణంగా విమోచించబడు నిమిత్తము క్రీస్తు రాకడ వరకు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటున్నాడు. ఈ సంఘాన్ని క్రీస్తుకు అప్పగించేంత వరకు ఆయన పని ప్రతి విశ్వాసి జీవితంలో జరుగుతుంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడ్డారు. కాబట్టి మీ హృదయంలోని బూతులు, అపవిత్రమైన మాటలు రానియొద్దు. మీరు క్రీస్తు యొక్క పరిమళ వాసనగా ఉండాలి. అందుకోసమే ప్రభు తను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడని ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రియమైన వారులారా, పౌలు గారు కూడా ఏమంటారంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తుకు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు సువాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. మేము క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాము, క్రీస్తుని మేము ఊరేగిస్తున్నాము. అయితే మేము రక్షించువారి పట్ల నశించువారి పట్ల దేవునికి క్రీస్తుకు సువాసనై ఉన్నాము. మా సువార్తను ఎవరైతే అంగీకరిస్తున్నారో వారికి మేము జీవార్థమైంపు జీవపు వాసనగా ఉన్నాము. క్రీస్తు సువార్తను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే అంగీకరించట్లేదో వారికి మరణపు వాసనగా మేము ఉన్నామని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రియమైన వారులారా, క్రీస్తు సువాసనగా నేను దేవునికి సువాసనై ఉన్నానని పౌలు గారు అక్కడ చెప్తున్నాడు. కాబట్టి నీవు కూడా క్రీస్తు యొక్క పరిమళ వాసనగా ఉండుట కొరకు నీ కొరకు తను తాను అప్పగించుకున్నాడు. దేవునికి ఇష్టమైన సువాసన ఏంటంటే, బైబిల్లో మనం చూస్తే నోహు ఓడ దిగగానే బలిపీఠం కట్టి అక్కడ బలు అర్పించినప్పుడు, పవిత్రమైన పక్షులు అర్పించినప్పుడు ఇవి దేవుడు అక్కడ సువాసన ఆగ్రహించినట్టుగా మనం చూస్తాము. ప్రార్థన, కృతజ్ఞతాస్తులు చెల్లించుట
దేవుడు చేసిన మేలుని బట్టి దేవుని స్తుతించుట, ప్రార్థించుట దేవునికి ఇష్టమైన యాగములయ్యి. అలాగే ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉపచారము, ధర్మము చేయుట అవి దేవునికి ఇష్టమైన యాగములను రాస్తున్నాయి. అలాగే ఫిలిప్పీయుల రాసిన పత్రికలో ఇందాక మనం చూస్తే అక్కడ ఎపవృద్ధి వలన కొన్ని వస్తువులు పుచ్చుకున్నటువంటి పౌలు గారు అంటున్నాడు, ఇవి దేవునికి సువాసన ఉన్నవి. ఇచ్చుట అనేటువంటిది కూడా అవసరాన్ని బట్టి ఇవ్వడం అనేటువంటిది దేవునికి అది ఒక సువాసన ఉన్నదని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, క్రీస్తు యొక్క పరిమళ వాసనగా ఉండాలి. నాలుగవది మనము చూసినట్లయితే భార్య భర్తల గురించి మాట్లాడుతూ అక్కడ యేసు ప్రభు వారు సంఘానికి తనకు ఉన్నటువంటి సంబంధం పోల్చాడు. 25వ వచనం, పురుషులారా మీరుని మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. ఎందుకు అప్పగించుకున్నాడు అనంటే మహిమగల సంఘముగా ఉండాలని, కలంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలనని దాని కొరకు తను తాను వాక్యముతో ఉతక స్నానము చేసి దాన్ని పవిత్రపరిచి దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు, దేవుడి రాజ్యాన్ని చూడలేడు. దేవుడు తన వాక్యము చేత ప్రతిదినము సంఘాన్ని పోషిస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు వాక్యం చేత నువ్వు నీ ఆత్మను పోషించుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని చదవాలి, ధ్యానించాలి. దేవుని వాక్యము నీ ఆత్మీయ జీవితానికి ఆహారం వంటిది. కాబట్టి దేవుని వాక్యం చేత సరిదిద్దుకొని నువ్వు ఈ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకాలని దేవుడు నీ కొరకు తను తాను అప్పగించుకున్నాడని ఇది 4 విషయాలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు పెండ్లి కుమారుడిగా రేపటి దినాన ఆయన రాబోతున్నాడు. అయితే నువ్వు మహిమగల సంఘముగా కనబడాలి, నిర్దోషమైన వ్యక్తిగా నీవు కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళ సంఘం అంటే నువ్వు నేనే, మనమే సంఘం, మహిమగల సంఘంగా మనము ఉండాలి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. అయితే చివరిగా ఒక మాట, దేవుడు అంటున్నాడు, మీ కొరకు నేను నా కుమారునే అప్పగించాను సిలువకి, అయితే మీ అవసరతలు నేను తీర్చలేనా అని దేవుడు మన కోసం ఒక ప్రశ్న వేశాడు. రోమిలికి రాసిన పత్రిక మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు? కాబట్టి నీ జీవితంలో ఏ అవసరం ఉందో, ఏ అక్కరుందో, ఏ సమస్య ఉందో, ఏ బలహీనత ఉందో నీ జీవితంలో దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్యల నుండి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీ పాపములను ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినవాడు. ఆయన నీ కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నిత్య నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు, దేవుని ఉగ్రత గురి కావడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనం రక్షించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి తన సొంత కుమారుని మన కొరకు అప్పగించినవాడు ఆయన నామంలో మీ అవసరతలు ఎందుకు తీర్చడు? తప్పనిసరిగా తీరుస్తాడు. దేవుడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి తండ్రి అనే దేవుడు తన కుమారునే ఇచ్చేశాడు. అయితే నీ కొరకు ఆయన నామంలో నీ అవసరతలు తీర్చలేడా? ఆయన తీర్చగలడు. మనకు కావలసినవన్నీ ఇచ్చే తండ్రి ఆయన ప్రేమగల తండ్రి. కాబట్టి ఆయన శాశ్వతమైన తండ్రి. కాబట్టి అట్టి దేవుణ్ణి నువ్వు అడుగు, దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే 4 విషయాలు మనం చూసాం. ఒకటి మనం గమనించింది ఏమిటనంటే ప్రభు దుష్ట యుగము నుండి మనం విడిపించడం కొరకు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. రెండోది మనం గమనించి మనం ఆయన కొరకు జీవించాలని మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మూడోది మనం గమనించినట్లయితే మనం క్రీస్తు యొక్క పరిమళ వాసన ఉండాలని మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. నాలుగోది మనం గమనించినట్లయితే ప్రభు వచ్చినప్పుడు మనం పరిశుద్ధమైన వ్యక్తిగా, మహిమగల సంఘముగా, నిర్దోషమైన వ్యక్తిగా, దేవునికి ఇష్టడిగా మనం కనబడాలని మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ విధంగా దేవునికి ఇష్టడిగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువా, మీరు ఇచ్చినటువంటి వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు యేసు ప్రభు సిలువకు తను అప్పగించుకున్నట్టులో ఉద్దేశాలు చూసాం. ప్రభువా, మా పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు మేము ఎరిగి ఉన్నాం. మా కొరకు నీ ప్రాణాన్ని ఇచ్చినవాడు, ప్రాణం ఇవ్వటంలో సిలువకు అప్పగించుకున్నట్టులో 4 ఉద్దేశాలు మేము ధ్యానించాం. ప్రభువా,
నీ ఉద్దేశాలు మీరు నెరవేర్చేవారిగా సహాయం చేయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతని వలన యెహోవా ఉద్దేశములు సఫలమగులని కుమారుడైన నీవు తండ్రి ఉద్దేశం నెరవేర్చినట్లుగా మమ్మల్ని పంపిన నీవు నీ ఉద్దేశాలు మేము నెరవేర్చేవారిగా సహాయం చేసి నడిపించండి. ఎవరైతే ప్రభువా నా తండ్రి నీ ఉద్దేశం నెరవేర్చేవారుగా ఉన్నారో వారి జీవితంలో ప్రతి అక్కర అవసరత మీరే తీర్చి మీరే మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక నిన్ను సహవాసం సకల దేవుని వాక్యమైన మీకును దేవుడు సదాకాలం తోడండి. తన ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. దేవుని చిత్త ప్రకారంగా దేవుని ఉద్దేశానుసారంగా మీరు జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. గాడ్ బ్లెస్ యూ ఆల్.